ఏడాది పాలన అయితే పూర్తయిపోయింది. రెండో ఏడాదిలోకి అడుగు పెట్టేశారు. ఇక తమ్ముళ్ళకి ఒక బిగ్ టాస్క్ ఈ రెండో ఏడాది అంతా. ఇప్పటికే 23వ తేదీ నుంచి ఒక తొలి అడుగు వేయబోతున్నారు. వాస్తవానికి ఈ పేరు విన్నప్పుడు, ఎందుకంటే గతంలో కూడా గడప గడపకు మన ప్రభుత్వం అని అప్పుడు వైసీపీ హయాంలో కూడా చేశారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూడా సేమ్ అదే. గడప గడపకు కార్యకర్తల్ని ఇంటికి పంపించబోతున్నారు. వీళ్ళు మొదటి నుంచే చెప్తున్నది సూపర్ 6 మేనిఫెస్టో ఒకటి, బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ. ఇవి ఆల్రెడీ మేము చేసేసాము, ఇప్పుడు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళండి అని బూస్ట్ ఇచ్చే కార్యక్రమం. అంటే చేసేశారు అని ప్రజలు ఫీల్ అవుతారా? తల్లికి వందనం ఇప్పుడు ఆల్రెడీ తల్లికి ఆనందం అని కూడా రాసుకొచ్చారు. మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేసాము అనేది. అలాగే నారా లోకేష్ గారి మీద జరిగిన ట్రోల్స్ ఏదైతే ఉందో ఆయన కూడా ఒక సవాల్ విసిరారు. 24 గంటల్లో మీరు నిరూపించండి ఆ 2,000 రూపాయలు ఎక్కడ పడ్డాయి, ఎవరికి పడ్డాయని. ఓకే, కాకపోతే అది ఒక ఆరోపణ మాత్రమే. ఓవరాల్ గా ఇది రెండో ఏడాదిలోకి అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు తమ్ముళ్ళకి ఒక బిగ్ టాస్క్ అవ్వబోతుందా? గతంలో లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అంటే వాళ్ళు చేశారని వీళ్ళు చేస్తున్నారా, అది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ తల్లికి వందనం ఒక బిగ్ సక్సెస్ గా ఏమన్నా టీడీపీ ఫీల్ అవుతుందా? వాస్తవానికి వాళ్ళు చెప్తున్న లెక్క ఏంటంటే, వాళ్ళు మొన్న కూడా రాశారు, ఇవాళ కూడా రాసింది, గత ప్రభుత్వం కంటే 25 లక్షల మందికి అదనంగా మేము ఇచ్చాము అనేది. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 30 లక్షల మందికి కోత విధించారు అనేది. ఏది కరెక్ట్? ఎలా చూడాలి? రెండు కరెక్టే. ఎట్లా అంటే ఒక్కళ్ళకే ఇచ్చారు కాబట్టి అప్పుడు వీళ్ళు 45 లక్షల మందికి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి కూడా ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంకొక 20-25 లక్షల మందికి ఎక్కువ ఇస్తున్నారు. ఇది నిజం. అదే సందర్భంలో వాళ్ళు చెప్పే 30 లక్షల లెక్క ఏంటంటే, టోటల్ ఎన్రోల్ అయినటువంటి 85 లక్షల్లో ఇప్పుడు 30 లక్షల మందికి తగ్గించిస్తున్నారు అన్నది వాళ్ళు చెప్పేది. అది 30 కాదు, 20 లక్షలు కరెక్ట్గా చెప్పాలంటే. అయితే ఆ 20 లక్షలు అబో మిడిల్ క్లాసు ధనవంతులు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి. నాట్ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ వాళ్ళు కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఏదైతే టోటల్ స్కూల్ ఎన్రోల్మెంట్ తీసుకుంటున్నారు. టోటల్ స్కూల్ ఎన్రోల్మెంట్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళకి లేకపోతే ఏసీ స్కూల్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఇవ్వక్కర్లేదు. ఇద్దరిది కరెక్టే, కాకపోతే ఎవరి కోణంలో వాళ్ళు రాసుకోవడం వల్ల వాస్తవం చెప్పట్లేదు అంతే. ఇద్దరి మాట కరెక్టే అంతే. కానీ 13,000 విషయంలో పెద్ద రచ్చ నడుస్తుందా? అది లోకేష్ గారు ఒక ఛాలెంజ్ గా తీసుకునే వరకు వెళ్ళిందా? ఇక్కడ బేసిక్ సమస్యల్లో ఏంటంటే, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు. ప్రతి దాంట్లో ఒక వివాదం సృష్టించుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, లేదు తెలుగుదేశం అనుకూల మీడియా. ఇప్పుడు అదే వివాదం, అంత వివాదం చేసిన వాళ్ళు మీరు ఎందుకు ఈ తప్పు పని చేశారు నాకు అర్థం కాల. 15,000 రూపాయలు ప్రకటించిన జగను ఫస్ట్ ఏడాది 1000 కట్ చేయలేదు. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఫస్ట్ ఏడాది 15,000 వేశారు, రెండో ఏడాది 1000 తగ్గించారు. 1000 తగ్గించి ఆ స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పారు. ఆ పారిశుద్ధ్యము ప్లస్ ఏది అన్నట్టు. తర్వాత ఆ తర్వాత ఏడాది ఈ టాయిలెట్స్ ఇవన్నిటికీ కలిపి వాచ్మెన్ కని చెప్పేసి తర్వాత, అంటే ఫస్ట్ టాయిలెట్స్ కి స్కూల్ మెయింటెనెన్స్ కని 1000 పెట్టారు. ఆ తర్వాత ఏడాది ఇవి పెట్టారు వాచ్మెన్ అని చెప్పేసి. ఎందుకంటే వాచ్మెన్లు ఇవన్నీ కొత్త సిస్టమ్స్ వచ్చినాయి కదా, ఆ కంప్యూటర్లు, ఆ బోర్డులు, ఇవి అవి ఎత్తుకుపోతుంటాం. లేకపోతే స్కూల్ నాడు నేడు కింద బాగుపడ్డాక మందు తాగే వాళ్ళు వచ్చి లోపల కూర్చుంటున్నారు అన్న ఉద్దేశంతో వాచ్మెన్లను పెట్టి వచ్చి, అది ప్రతి వాచ్మెన్ కి గవర్నమెంట్ జీతం కష్టం కాబట్టి అందులో నుంచి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అకౌంట్ పెట్టి ఆ అకౌంట్లో ఈ డబ్బులు వేసి అక్కడ ఒక స్కూల్ పేరెంట్స్ కమిటీ వేసి, దానికి ఎన్నికలు కూడా జరిగినాయి కదా ప్రతి స్కూల్లో కూడా. ఆ ఎన్నికల్లో సెలెక్ట్ అయినటువంటి పేరెంట్స్ టీము ప్లస్ హెచ్ఎం కలిసి తీసుకునే నిర్ణయం ద్వారా అపాయింట్మెంట్ కానీ అట్లాగే ఇది చేయడం అన్నది ఆనాడు చూసాం మనం ఖచ్చితంగా. అది కనబడింది. అయితే మనం కూడా అప్పుడు మాట్లాడాం, నువ్వు అది నీ ప్రభుత్వ బాధ్యత, నువ్వు ఖర్చు పెట్టుకోవాల్సింది పోయి వాళ్ళకి ఇస్తానన్న దాంట్లో తీసేసే బాధ్యత, అది బాధ్యత రహిత్యమే కదా అని మాట్లాడుకున్నాం కదా మనం కూడా ఆ రోజున. అనేక సార్లు నేనే అన్నా, నువ్వు చెప్పింది 15 అన్నప్పుడు 15 మధ్యలో నువ్వు ఇది చేయడం ఇది నీ బాధ్యత కదా. పారిశుద్ధ్యం చూడటం కానీ, మంచినీళ్ళు ఇవ్వడం కానీ, అట్లాగే మెయింటెనెన్స్ కానీ, వాచ్మెన్ పెట్టడం కానీ ప్రభుత్వ బాధ్యత విస్మరించి ఆ ప్రజలకు ఇస్తానన్న దాంట్లో తినడం కరెక్టా అంటే కొంతమంది ఆ కామెంట్లో కూడా చేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు లేదులే అన్న అంత కష్టం కాబట్టి అన్నటువంటిది. కొంతమంది ఏమో మీరు అంటే కరెక్టే అన్నారు, కొంతమంది ఏమో మీరు ప్రభుత్వాన్ని కావాలని విమర్శిస్తున్నారు అన్నారు బ్యాలెన్స్ కోసం. ఇట్లాంటి ఏదో రకరకాలు చేశారు, మనం పట్టించుకోలేదు, పని నడిచిపోయింది. ఇవాళ నువ్వు అది తప్పని
సైకో జగన్ నువ్వు 13,000 ఇచ్చావు, 2,000 తినేసావు అని ఆ రోజున చెప్పారు కదా. చెప్పినటువంటి లోకేష్ ఇవాళ మంత్రి తనే మరి 13,000 ఇవ్వడం ఏంటి నువ్వు? అది ఫస్ట్ అదే కదా. అది కూడా కలెక్టర్ అకౌంట్లోనట. కలెక్టర్ అకౌంట్ ఏంటి? కలెక్టర్ ఒక జిల్లాలో ఎన్ని స్కూళ్ళు ఉంటాయి, ఈ స్కూల్ హెచ్ఎంలు అందరూ వెళ్ళి కలెక్టర్ దగ్గర చేతులు కట్టుకుని ఉంచోవాలా? బాబు మా స్కూల్ మెయింటెనెన్స్కి ఎంత కావాలి, ఎంత కావాలని చెప్పేసి. కలెక్టర్లతో మంత్రులుగా పనులవు, కలెక్టర్లతో ఎమ్మెల్యేలుగా పనులవు. ఆ కలెక్టర్ అకౌంట్లో డబ్బులు వేయడం ఏంటి? ఓ రకంగా ఆ డబ్బులు వేయనట్టు పరోక్షంగా. లేదా కలెక్టర్ దేనికైనా వాడచ్చు, దీనికే వాడాలని రూల్ ఏం లేదు కాబట్టి అది తప్పే. ఇంకోటి దాంట్లో నువ్వు నేను తిన్నాను నా జేబులో పడతానే అని చెప్పి నిరూపించండి, అది గేమ్. ఎందుకంటే ఈ 2,000 అనే చర్చ జరగకుండా ఎవరు జగనేమన్నా అన్నాడా నువ్వు జేబులో వేసుకున్నావని? ఎవరో కార్యకర్త ఎవడో నాయకుడు అన్నాడు అనుకోండి, ఆళ్ళదానికి లోకేష్ ఎందుకు స్పందించాలి? అంటే ఈ 2,000 చర్చ పక్కదోవ పట్టించడానికి 13,000 అన్నటువంటి పాయింట్ ని చర్చ జరగకుండా ఉండటానికి ఆ ఎదురు డైలాగు అది. రెండో పాయింట్, ఒకటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం కరెక్ట్ జరుగుతోంది, అభినందించాలి. చంద్రబాబు గారి జీవితంలో తొలిసారి ఇంత డబ్బులు ఇస్తున్నారు, వి మస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే సరే స్కాలర్ దాన్ని ఏమంటారు, పెన్షన్లు ఇవ్వడం ఒక రొటీన్ ప్రాసెస్ నడిచిపోతుంది చాలా రోజుల నుంచి. ఈ పిల్లలకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించినోడు జగన్మోహన్ రెడ్డి. అది కొనసాగించేటప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పినటువంటి, అంటే తన జీవితంలో ఏకదం ఒకే రోజున 8,500 కోట్ల రూపాయలు, అంటే వాళ్ళు 10,000 కోట్లు అని చెప్తున్నారు, వాళ్ళ కింద వార్తలోనేమో 8,260 కోట్లు ఎంతో చెప్తున్నారు. ఓవరాల్గా అన్ని వేల కోట్లు క్యాష్గా ఇవ్వడం ఫస్ట్ టైం చంద్రబాబు గారి జీవితంలో. క్యాష్గా ఇవ్వడం, ఆరోగ్యశ్రీనో ఫీజు రియంబర్స్మెంటో లేకపోతే దాని పేరేంటో ఇస్తుంటారు, సీఎం రిలీఫ్ ఫండ్, అది అందరికి కాదు కదా, ఇన్ని వేల మందికి కాదు, ఇన్ని లక్షల మంది కదా ఇది. ఇన్ని లక్షల మందికి ఇన్ని వేల రూపాయల డబ్బులు, ఒకళ్ళకి 13,000, ఒకళ్ళకి 26,000, ఒకళ్ళకి 39,000, వాళ్ళకి 52,000, ఇంత క్యాష్ బల్క్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడటం, అది చంద్రబాబు గారు ఓకే చేయటం, లోకేష్ సక్సెస్ అది. ఎందుకంటే చంద్రబాబు గారు ససేమిరా అనిపించదు, అది వద్దన్నే రకమైన. ఈవెన్ మొన్న కూడా మళ్ళీ డేటు చివరిలో వాయిదాలంటే ఏది వచ్చే నెల 5 దాకా అంటే లోకేష్ వెళ్ళి చంద్రబాబు గారితో కూర్చున్నాక డబ్బులు వెంటనే రిలీజ్ అయ్యాయి. వాళ్ళ పేపర్లోనే రాశారు కదా 5వ తారీఖు దాకా అదేదో మళ్ళీ లిస్ట్ తీస్తారు, తర్వాత సచివాలయాల దగ్గర షో చేస్తారు, ఆ తర్వాతనే వేస్తారు అన్నటువంటిది. కానీ అకస్మాత్తుగా డబ్బులు వేసేసారు. వాస్తవంగా జగన్ ఉన్నప్పుడు ఇదో పెద్ద ఈవెంట్ గా జరిపేవాడు. ప్రతిసారి డబ్బులు రిలీజ్ చేసినప్పుడు అలా కూడా భారీ బహిరంగ సభ, ఆ పిల్లలు వచ్చి వేదిక మీద కూర్చుని మామయ్య మామయ్య అని చెప్పడం, ఇవన్నీ నడిచింది. వీళ్ళు అంత చేయలే ఆర్బాటం. అది మేబీ కాస్త ఈ హడావిడి మూలంగా అయి ఉండొచ్చు, డబ్బులు ఇవాళ వేస్తున్నారా లేదా ఈ హడావిడి మీద కావచ్చు, లేదా అంత ఆర్బాటాలు వద్దనుకునైనా ఉండొచ్చు. అది ఒకందుకు మంచి పరిణామే కదా. అవును అవును. కానీ ఇప్పుడు 2వ ఏడాదిలోకి ఎంటర్ అయిపోయారు సార్ ఒక రకంగా. ఓకే, తల్లికి వందనంలో మనం ఎన్ని లోపాలు ఇవన్నీ చూసుకున్నా సరే పక్కన పెట్టిన వాళ్ళైతే ఇది ఒక బిగ్ సక్సెస్ లాగే చూస్తున్నారు. ఇక మిగిలిన పథకాలకు కూడా ఆల్మోస్ట్ డేట్లు అయితే అనౌన్స్ చేసేసారు, ఇంకా పడకపోయినా అన్నదాత సుఖీభావ కానీ లేదంటే బస్సు కానీ ఇవన్నీ. ఇప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకునే గడప గడపకు ఈ కార్యక్రమం జరగబోతుందా రేపటి నుంచి? అయిపోయినట్టే. అందుకోసమే వాస్తవంగా చెప్పాలంటే నేను అనుకోవడం ఏంటంటే, చంద్రబాబు గారు మొన్న లాస్ట్ 6 months నుంచి కూడా చాలా సార్లు చెప్పారు, మీరు జనంలో తిరగండి, వెళ్ళండి, వాళ్ళ మాట్లాడండి, వాళ్ళ సమస్యలేనండి అని. వాళ్ళు ఆఫ్ ద రికార్డులో చెప్పుంటారు, సరే వెళ్తాము, ఆడు ఇది అడుగుతాడు ఏందయ్యా డబ్బులు అనేసి, మేము నోరేళ్ళ పెట్టి కూర్చోవాలా, లేదా ఇస్తాంలే అంటే పోనీ మీరు ఇస్తానని చెప్పండి 1వ తారీఖు మేము వెళ్ళి వాళ్ళకి చెప్తాం. లేదు అనుకోండి, ఎవడో ఒకటి వాళ్ళందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, తీసుకొచ్చి వేస్తారు. మళ్ళీ మీరు ఇవన్నీ ఎట్ట చేశారంటే అదో పెద్ద చర్చ, ఎందుకు సార్ అని చెప్పుంటారు. అందుకని ఆగారు వాళ్ళు. ఇప్పుడు ధైర్యంగా సగర్వంగా వెళ్తారు. ఇప్పుడు ఇదిగో వేసారు కదమ్మా నీకు, వేసారయ్యా, అట్లాగే నీకు మిగతాది ఏదన్నా అడిగారు అనుకో, వేస్తామా అమ్మా, ఇది వేసాం కదా, ఆ నాశనం చేసేసాడమ్మా రాష్ట్రాన్ని, మేము బాగు చేస్తున్నామమ్మా, పెన్షన్ 1,000 రూపాయలు పెంచాం కదమ్మా, అట్లాగే ఇది ఇచ్చేసాం కదమ్మా. ఇప్పుడు అన్నదాత సుఖీ వీళ్ళు 23 వెళ్తున్నారు, 20వ తారీఖున అన్నదాత సుఖీభావ వేస్తారట, అవి కూడా పడతాయి కదా. కాబట్టి ఇదిగో 3 వేసేసాం ఇప్పటికే, ఇంకా మిగతాయి కూడా వేద్దాం అమ్మా, దశల వారీకి వచ్చేస్తాయి, సంపద సృష్టిస్తున్నారు కదా బాబు గారు, అమరావతి బాగు చేసేస్తున్నారు కదా అని చెప్పడానికి ఒక ఆప్షన్ దొరికింది వాళ్ళకి. అందుకని ఇప్పుడు ధైర్యంగా వెళ్తారు జనంలోకి.
అంటే గుడ్డి కన్నా మెల్లనయమని ఎంతో కొంత పడింది కాబట్టి ఇంకెళ్తారు జనాలు. అంటే ఇప్పుడు జనాల్లోకి వెళ్ళే ధైర్యం వచ్చింది. వచ్చింది ఆటోమేటిక్గా. ఇంకోటి ఏంటంటే మిగతాయి కూడా అడగచ్చేమో వాళ్ళు, అడిగినా అదే మెయిన్ ఇప్పుడు అడుగుతారు. వీళ్ళకి ఒక ఆప్షన్ ఉంది, వేసాం కదమ్మా అది కూడా వేస్తాం అన్నటువంటిది. కానీ అంటే దానికి తేదీలు ప్రకటించలేదు కదా సార్ ఒక రకంగా. మిగతాయి 50 ఏళ్ళకి చెయ్యరు, పింఛన్, ఇప్పుడు ఓన్లీ 50 సూపర్ ఏళ్ళకి. 3నే, సూపర్ 6 మెయిన్ లేనట్టే. మేజర్ హామీ 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తాను అదే అనేది అంటున్నా, బాగా ప్రజల్లోకి లేవంటున్నాయి. వెళ్ళింది అప్పుడు. అది వాస్తవంగా మొన్న ఆయన పదజాలం గబక్కన ఒకటి అనబోయి కంట్రోల్ చేసుకున్నారు తనకి తను చంద్రబాబు గారు. సూపర్ 6 అని అమలు చేసేసాం, కాదంటే నేలిక అని కోస్తాను అనబోయి నేలిక మందం అని ఆగిపోయారు. ఆ పద్యాలను చూస్తే కోపంగా మాట్లాడేటట్టు నేలిక కొయ్యాలట్టంటోళ్ళని అందాం అనుకున్నట్టున్నారు, మళ్ళీ కంట్రోల్ చేసేసుకున్నారు, నేలిక మందం అన్నారు. అదేమో తీసుకెళ్లి P4 అంటేనే అదో పనికి మాలింది అది. ఎందుకంటే P4 తో డబ్బులు ఇచ్చేది ఏంది నువ్వు, ఆడెవడో తీసుకొచ్చిస్తే నీ పేరేంది, నీకేం సంబంధం అక్కడ. ఎవరో డోనర్ తీసుకొచ్చి ఎవరికో ఇస్తే అది కూడా ఎంతమందికి ఇస్తాడు డోనర్, ఎన్ని లక్షల మందికి వెళ్ళాలి, 30,000 కోట్లు 35,000 కోట్లు ఇవ్వాలి, 2 కోట్ల మందికి ఇవ్వాలి ఆంధ్రాలో 18 ఏళ్ళు దాటినటువంటి మహిళలు 50 ఏళ్ళు లోపలకి. వీళ్ళు కనుక 50 ఏళ్ల పెన్షన్ ఇవ్వకపోతే 60 ఏళ్ళ దాకా ఇవ్వాలిగా. ఇప్పుడు లెక్క ప్రకారం 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు ఎంతమంది ఉన్నారు, కనీసం 50 లక్షల మంది ఉండరా, 50-1500 నెలకి, ఏడాదికి ఎంత అయింది అక్కడ, ఎన్ని వేల కోట్లు అవసరం అవుతాయి. ఆ తర్వాత 50 ఏళ్ల పెన్షన్, 50 ఏళ్ళు నుంచి 60 ఏళ్ళు ఉన్నటువంటి ఆ 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తే వాళ్ళకి ఎన్ని వేల కోట్లు అవుతాయి డబ్బులు, దగ్గరగా 30-40 వేల కోట్లు అదనంగా అవసరం అవుతాయి ఇప్పుడు. అంటే దాదాపుగా ఒక మహిళకి 18,000 రూపాయలు ఏడాదికి పెట్టుకోవాలంటే ఒక గ్రామానికి ఇంచుమించు 10-15 మంది మార్గదర్శులు సిద్ధం అవ్వాలేమో ఇప్పుడు ఈ పథకం అమలు అవ్వాలి. అసలు ఎవడు రావట్లేదు అక్కడ. ఇప్పుడు దీనికి అన్న క్యాంటీన్కి అట్లాగే అన్నారు, ఎంతమంది వస్తున్నారు దాతలు బేసిక్ గా, నేను ఎంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఎగబడిపోయి చందాలు ఇచ్చేద్దాం అనుకోవడానికి తేడా. కానీ ఒకటి సార్, ఈ కార్యక్రమంతో క్యాడర్ కే లీడర్ కే మధ్య ఇప్పుడు కొరవడింది సమన్వయం అనుకుంటే దాన్ని సెటరేట్ చేసే ప్రయత్నం కూడా ఈ ప్రోగ్రాం వెనుకుందా? సమన్వయం ఏం కొరవడలేదండి వాస్తవంగా చెప్పాలంటే. ముందు పైకి అన్నారు కానీ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు కార్యకర్తలు అంటే వేల పత్రికలే రాస్తున్నాయి ఎమ్మెల్యేకి క్యాడర్ కి మధ్య సమన్వయం లేదు, ఎమ్మెల్యే స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళ పత్రికలు, కార్యకర్తలు వాళ్ళ పత్రికలది ఫ్రమ్ ద బిగినింగ్ స్ట్రాటజీ ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వాలున్నా అంటే తెలుగుదేశమేతర ప్రభుత్వాలు ఎవరున్నా సరే అక్కడ జరిగే చిన్న తప్పు, ఒక మరుగుదొడ్డి కడగడంలో సక్రమంగా లేకపోయినా ముఖ్యమంత్రిదే తప్పు, అది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే. అదే చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీ రామారావు కానీ అధికారంలో ఉంటే, రేపు లోకేష్ అధికారంలో ఉన్నా సరే అధికారులదే తప్పు, అది సరిగ్గా పాఠాలు చదవలేదు అధికారులదే తప్పు, ఇక్కడ సరిగ్గా పరీక్ష రాయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి తప్పు. అదే ఇక్కడ సర్టిఫికెట్ ఇవ్వలేదు అధికారులు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలి, ప్రభుత్వం ఎందుకు మేనవేషాలు లెక్కిస్తుంది, ఇక్కడ జగన్ పరిపాలన ఎట్లాగే తగలాడుతుంది. ఇది ఒక స్ట్రాటజీ. అంటే రోజు జరిగే ఇప్పుడు ఎక్కడ ఎందుకంటే ఇదివరకు రేపులు జరిగినప్పుడు సైకో జగన్ పాలన వల్ల, గంజాయి జగన్ పాలన వల్ల, డ్రగ్స్ జగన్ పాలన వల్ల జగన్ వెళ్ళి రేప్ చేశాడా, లేకపోతే జగన్ మనుషులు వెళ్ళి రేప్ చేశారా, లేకపోతే ఆ రేప్ చేసినటువంటివాడో లేకపోతే లైంగిక వేధింపులు చేసినోడో ఇదివరకు జగన్ అంటే అభిమానంగా మాట్లాడేవాడు అంటే వాడు వైఎస్ఆర్సీపీ అభిమానం అయి ఉంటాడు. ఇవాళ అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చంద్రబాబుని అభిమానించేవాడు ఉంటే అట్లా రాస్తున్నారా, లేదుగా. కార్యకర్త కూడా రాయరు, నాయకుడు అయితేనే రాస్తారు. అది వాళ్ళకి ఆ జర్నలిజమే చచ్చిపోయింది అక్కడ, కాబట్టి వాళ్ళని వదిలేసేయండి. ఆ కాన్సెప్ట్ లో చూసుకుంటే ఏంటంటే ఇవాళ ధైర్యంగా వెళ్ళడానికి ఒక ధైర్యం ఇచ్చారు. నా దృష్టిలో ఇది చంద్రబాబు గారి మీద లోకేష్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా. లోకేష్ లేదు మనం ఇవ్వకపోతే అనేది గ్రౌండ్ నుంచి ఫీడ్బ్యాక్ ఉంటది కదా అతనికి, అతను ఆ ఫీడ్బ్యాక్ తో చేసుంటాడు అనుకుంటున్నా. పైగా ఆయన శాఖ కాబట్టి ముందు ఆయన సక్సెస్ చూపించుకోవాలి కాబట్టి ఇనిషియేటివ్ తీసుకుని ఉంటారు. సరే, ఇంకో విషయం, ఇందులో ఈ తొలి అడుగు దీంట్లో ఓన్లీ టీడీపీ కార్యకర్తలు, టీడీపీ తెలుగు తమ్ముళ్ళు మాత్రమే తొలి అడుగు, ఇందులో జనసేన బీజేపీ భాగస్వామ్యం ఉండదా? అంటే తెలుగుదేశం కేడర్ కి చెప్పారు ఆయన. అవును, కూటమిది కాదు ఇది కార్యక్రమం, వాళ్ళు పెట్టుకోవాలి కావాలంటే, లేదా సమన్వయంతో చేసుకోవాలనుకుంటే ముగ్గురు కూర్చోవాలి. బేసిక్ గా
జరగబోయే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏదో వరకు ఫస్ట్లో మీరు గుర్తుకు తెచ్చుకోండి, చంద్రబాబు ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలి ప్రతి ఆఫీస్లో. పెట్టారుగా ఈ ఫస్ట్. అడ్వర్టైజ్మెంట్లో ప్రతి చోట కూడా చంద్రబాబు, జగన్ది, పవన్ది ఫుల్ పేజీ పెట్టి మధ్యలో ఈ నడిచేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోటో ఒక్కటే, పైన పవన్, లోకేష్ చిన్న బొమ్మలో. ఇది ఫ్లెక్సీలో వీటిల్లో ఫ్లెక్సీలు ఏంటి, ఈవెన్ అడ్వర్టైజ్మెంట్ లో కూడా. లేదా చంద్రబాబు, లోకేష్ పెద్దది, పైన పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, అది అచ్చెన్నాయుడు కదా ఆయన పేరు ఏంది, పల్లా శ్రీనివాసరావు, వాళ్ళ ఎన్ని బాక్స్ జరిగిపోతా. ఇక్కడ పురంధేశ్వరి ఓ మొక్క అది టాక్టికల్ గా చేస్తారు. దీని మీద చర్చ రానిరు. అందుకనినే ఈవెన్ జనసేన కూడా ఆ చర్చ చెయ్యొద్దని చెప్పి వార్నింగ్ ఇస్తుంది వాళ్ళ నాయకులకి. అవి కొంతమంది కామెంట్లు పెట్టారు మొన్న. ఎందుకు ఎవరైనా కనుక పార్టీ స్టాండ్ తప్పితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారు, జనసేన స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే జనసేనకు కూడా దాని మీద చర్చ జరగడం ఇష్టం లేదు, కానీ ఇచ్చేయండి వాళ్ళకే అనేది వదిలేసింది అక్కడ. ఎందుకు జనసేన వాళ్ళని ఎన్ని చోట్ల కొట్టలేదు, ఏమన్నా పరామర్శించారు, పలకరించారు, లేకపోతే వాళ్ళకి ఎవరికైనా ఏమన్నా న్యాయం అన్నా చేశారు. బీజేపీ వాళ్ళని ఎన్ని చోట్ల కొట్ల, దిక్కు ఎక్కడ ఉంది బేసిక్. అదే ఇదివరకు జగన్ ఉన్నప్పుడు చిన్న హిందువులకు సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మొత్తం రచ్చరచ్చ నడిచేది కదా. ఇప్పుడు నిన్న అక్కడ ఏది వారాహి అమ్మవారి టెంపుల్ ఎవడు పట్టించుకున్నాడు, చివరికి అరెస్ట్ అయ్యారట, వెంటనే బెయిల్ మీద వచ్చేసారట. ఎవరు అంటే ఏం జరుగుతున్నది అంటే ఎవరు లేదు అక్కడ. బేసిక్ గా ఏంటంటే ఒకళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తన ఉంది, ఇంకొకళ్ళు ఉన్నప్పుడు ఇంకో రకంగా ప్రవర్తన ఉంది. సమన్వయం అనేది వీళ్ళ మధ్యన ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా మూడు పార్టీల మధ్య కూడా సమన్వయం అవసరం అని ఏమన్నా చూపిస్తుందా? చూడాలి ఇప్పుడు అది రాబోయే రోజుల్లో. మళ్ళీ చంద్రబాబు గారు ఏమన్నా ఆలోచించి అందరూ కలిసి వెళ్ళండి అయ్యా కూటమి అంటారా, లేకపోతే తెలుగుదేశం వెళ్ళండి. ఇప్పుడు ఇది సంక్షేమం పూర్తి చేసిన టైం కాబట్టి తెలుగుదేశం వాళ్ళకే ఆ క్రెడిట్ రావాలని కోరుకుంటారు. అంటే కూటమిలో ఉన్నప్పుడు అది పొత్తు ధర్మం, కూటమి ధర్మమేనా? అంటే దాంట్లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సొమ్మేం లేదు కదా ఇందులో. కేంద్ర ప్రభుత్వం సొమ్ము లేకపోయినా ఇది కూటమి మేనిఫెస్టో అనే కదా. అవును, అప్పుడు జనసేన కూడా వెళ్ళండి ఇంటింటి దగ్గరికి, వెళ్ళండి. ఇప్పుడు నిన్న వీళ్ళతోనే కలిసి వెళ్ళాలని లేదు కదా. వీళ్ళు ఇద్దరు రోజు వీళ్ళు ముగ్గురు కలిసి భోజనం చేయరు కదా. ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకోండి. ఇదిగో మేము ఇచ్చామని తెలుగుదేశం చెప్తుంది, మేము ఇప్పించామని వీళ్ళిద్దరు చెప్పుకోమనండి, ఎవరు వద్దన్నారు. రెండో ఏడాదిలో ఇంకా ఇంతకు మించి ఏమన్నా కీలకమైనవి చూడొచ్చా సార్? ఇంకా ఇదే ఫైనల్ అని అనుకోవాలా బాబు గారి మాటలు బట్టి? లేదంటే ఇప్పుడు తొలి అడుగు పడిపోతుంది కాబట్టి ఇంక ఇదే ఫైనల్ అనుకోవాలా సంక్షేమాల్లో? ఈనాడు ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే మాత్రం ఇదే లాస్ట్ అని వెళ్ళిపోతుంది. అక్కడ 50 ఏళ్ల పెన్షన్ గురించి ప్రస్తావనే లేదు. నిరుద్యోగ భృతి అవసరం లేదు, మనం పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి అంతకు అవసరమైతే అప్పుడు చూద్దాం తర్వాత అన్నారు. దెన్ అది ఇప్పటి నుంచి అమలేం లేదు, అసలు ఆలోచన లేదు. క్రిందటిసారి కూడా ఆ మాట ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చారు, ఆచరణ అమల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఇచ్చారు? 3 నెలల్లో 4 నెలల ముందు, ప్రభుత్వం దిగిపోయే ముందు. అది కూడా 2000 రూపాయలని ముందు చెప్పి చివరికి 1000 రూపాయలు చేతిలో వేశారు. అప్పుడు జరిగింది, అది కూడా కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. అది నిరుద్యోగ భృతి అనేటటువంటి. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇస్తారన్నటువంటి జనం కూడా ఎవరు నమ్మలేదు, అది లేదు. అట్లాగే 50 ఏళ్లకు పెన్షన్ అప్పుడు కూడా చెప్పారు, అప్పుడు ఏదో పెన్షన్ సంబంధించిన వేరే సిస్టమ్, అప్పుడు కూడా ఈ మహిళలకి నగదు బదిలీ అన్నారు. గతంలో కూడా ఏం జరగలేదు, ఇప్పుడు నగదు బదిలీ. కాకపోతే ఏంటంటే ఒక విచిత్రం వల్ల ఏంటంటే జగన్ ఇస్తే శ్రీలంకను వెనుజులా అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ డబ్బులు వేశారు, రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు సంతోషంతో ఉన్నారు. అది తేడా. వాస్తవానికి ఇది రెండో అడుగు అనుకోవాలేమో సార్, తొలి అడుగు అంటున్నారు. ఎందుకంటే ఒక సంవత్సరం అయిపోయింది, ఇప్పటికి రెండో విడత పడాలి అందరికి ఒక రకంగా. తల్లికి వందనం కాదు ఇవన్నీ, ఇంకా కొన్ని అసలు స్టార్టే అవ్వలేదు. ఇదే ఓకే, ఇవాళ తొలి అడుగునే ఒప్పుకున్నారు. ఇక ఇది ఒకటి అయిపోయింది, ఇంకా మిగిలిన 3 అడుగులే ఉన్నాయి. ఒక రకంగా 3 సార్లే వస్తాయేమో. బాబు గారు ఎప్పుడు వచ్చినా, ఇంక కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ఇంక ఇదే ఫార్ములా ఫాలో అవుద్దా? ఆ ప్రకటన హామీ ఇచ్చారంటే ఫస్ట్ ఏడాది తీసేయండి, తర్వాత 4 ఏళ్ళు మాత్రమే పడతాయి, 4 అడుగులు పడితే మాత్రమే పడతాయి అని అనుకోవాలి. ఇంకా ఇయే కాదు, బాబు గారు చెప్పే మాటల్లో 20% మాత్రమే ఆచరణలో ఉంటాయి అన్నది ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకు సంపూర్ణ రుణమాఫీ, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, అప్పుడు బస్సులు ఫ్రీ, బస్ పాసులు ఫ్రీ, ఇవన్నీ చెప్పుకొచ్చారు. అప్పుడు కూడా జరగలేదు కదా. దాంట్లో 10 రైతు రుణమాఫీ ఏదో చిన్న సన్నకారు రైతులకు సంబంధించి, అది కూడా స్కేల్ పెట్టి 6000 7000 వేశారు కదా అప్పుడు ఎకరానికి సంబంధించి. మళ్ళీ కమర్షియల్ వేయలే, ఉద్యానవన పంటలు వేయలేదు,
ఇవన్నీ చేసుకొచ్చారు కదా. అసలు డ్వాక్రా మహిళలకి అయితే ఇవ్వనేవాళ్ళ, చివరిలో పసుపు కుంకుమ ఇచ్చారు. అట్లాగే ఉంటది ఆయనది. అయినా తెలిసినా కూడా ఓట్లేశారు కదా. అయినా ఇచ్చిన వాళ్ళే ఓడగొట్టారు కదా. కాబట్టి ప్రజలు అట్లా కోరుకోవట్లేదేమో అనుకోవచ్చు కదా మనం. అనవసరంగా ఇచ్చారని కోరుకుంటున్నారేమో, ఫీల్ అవుతున్నారేమో. అదే కదా, ఫీల్ అవుతున్నారు లేదనేది ఇంకా తర్వాత తెలుస్తుంది, 4 ఏళ్ళ తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు. రైట్ రైట్, చూద్దాం. మొత్తానికి 23వ తేదీ నుంచి తొలి అడుగు పేరుతో గడప గడపకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, కార్యకర్తలందరూ వెళ్ళబోతున్నారు. సుపరిపాలన దిశగా ఏడాది పాటు పడిన అడుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వివరించమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, దీంట్లో కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన, బీజేపీ కార్యకర్తలు కలుస్తారా లేదా, లేదంటే సింగిల్ గానే ఇది తమ సక్సెస్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారా, తమ్ముళ్లకు ఇది ఒక సవాల్ అవుతుందా, ధైర్యంగా వెళ్లి ప్రజల ముందు చెప్పగలరా లేదా, 23వ తేదీ తర్వాత తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది.